మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అద్భుతంగా ఉన్న తుంగభద్ర నదికి ఇప్పుడు ఏమైంది? వ్యర్థాలతో డంపింగ్ యార్డ్లా మారిన తుంగభద్ర నది. మురుగు కాలువలాగా మారిన తుంగభద్ర. నదిలో దిగితే చర్మ సమస్యలు తప్పమంటున్న స్థానికులు. మురుగునీటితో కలుషితమవుతున్న తుంగభద్ర నదిపై సుమన్ టీవీ ప్రత్యేక కథనం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. కర్నూలు నగరం సమీపాన వెళ్తున్న తుంగభద్ర నది అయితే మురుగునీటితో అయితే కలుషితమవుతుంది. మనం ప్రస్తుతం కర్నూలు నగరం సమీపంలో తుంగభద్ర నది పక్కన ఉన్నాం. చూడొచ్చు మొత్తం నగరంలోని వ్యర్థాలు కానీ అలాగే మురుగు నీరు కానీ మొత్తం మీద తుంగభద్ర నదిలోనే మొత్తం కర్నూలులోని వ్యర్థాలు పాటు మొత్తం మురుగు నీరు అయితే కలుస్తుంది. ఈ కలవడంతో మొత్తం తుంగభద్ర నది మొత్తం కలుషితం అయిందని చెప్పేసి చెప్పుకొచ్చేది ప్రత్యేక చూడొచ్చు. మనం ఏదైతే కర్నూలు నగరంలోని మురుగు నీరు మొత్తం ఈ తుంగభద్ర నదిలోనే కలుస్తుండేది. ఈ ప్రాంతం మీద ఒక ప్రాంతం, ఇలాగే అనేక ప్రాంతాలు కూడా ఉన్నాయి. దాదాపుగా ఒక 5-6 ప్రాంతాలు కూడా ఇదే మురుగునీరు మొత్తం తుంగభద్ర నదిలో కలిసే ప్రాంతం. దీంట్లో ఇది ఒక ప్రాంతం. ఇప్పుడు చూడొచ్చు. దీంతో పాటు వ్యర్థాలు కూడా ఎక్కడంటే అక్కడ వ్యర్థాలు కూడా ఇక్కడ కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడే వ్యర్థాలు కూడా తుంగభద్ర నది పరిసర ప్రాంతాల్లో అయితే గట్టున మీద ఉంటాయి. ఈ వ్యర్థాలని మున్సిపల్ అధికారులు కానీ ఎలాంటి శుభ్రం చేసే ప్రయత్నాలు అయితే చేయడం లేదు. ప్రస్తుతం దీనికి ఇప్పుడైతే తుంగభద్ర నది అయితే కలుషితం అవుతుందని చెప్పేసి చాలామంది అయితే కొందరైతే ప్రజలైతే ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మన ప్రస్తుతం కొందరున్నారు, వాళ్ళు అడుగుదాం ప్రజల్ని. తుంగభద్ర నది ఎప్పటి నుండి ఇలాగ ఉంది అనేది తెలుసుకుని చెప్పండి. మీరు ఇక్కడ తుంగభద్ర నది పక్కనే ఉంటారు. ఇది ఎప్పటి నుండి ఇలాగుంది? దశాబ్దాల నుంచి ఎట్లా ఉంది బాబు, దశాబ్దాల నుంచి ఉంది. ఎవరు పరిచయం చూస్తున్నారు, పోతున్నారు అంతవరకే. ఇంకోటి ఆ కాలువ మీద వివేకానంద పాఠశాల గోడ ఉంది, కింద ఏమీ లేదు, కింద సపోర్ట్ లేదు. పడిందంటే ఎంతమంది అందరూ చనిపోవాల్సిందే, సమాధి అయిపోతుంది. ఒకసారి కలెక్టర్ చూపించినాను, మనకు ఏం పేరు కలెక్టర్ ముస్లిం, ఆయన చూపించినాను. వాళ్ళకి చెప్పమని చెప్పినాను అంతే. అది దాని సంగతి పట్టించుకోవట్లేదు. ఈరోజు చూస్తున్నా పిల్లలు, బడి పిల్లలు ఎప్పుడు దగ్గర వస్తాయి, తాంటపాడు కాచాపన ఆ దగ్గర వస్తే ఇదో ఇలా కాలు పెడితే నా పడుతుంది, జిల పెడుతుంది. అందుకు బంద్ అయిపోయి వాళ్ళు అలంపూర్ వస్తు నుంచి ఆటోలు వస్తున్నారు. చాలా ఇబ్బంది, తాగనీకి నీళ్ళు ఇబ్బంది. స్నానాలు ఎవరు వస్తలేరు, స్నానాలు చేసి నవ్వబడుతుంది, అలర్జీ వస్తుంది స్నానాలు చేస్తుంటే. ఇంకా చేపలు పెట్టడానికి బాగా ఇబ్బంది, వాళ్ళు చేపలు చనిపోతున్నాయి. ఇంకా ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాంట్లో దోమల బెడద ఎక్కువ ఉంది మాకు. దోమలు విపరీతమైన దోమలు. రోగం వచ్చిందాక ఇక మాకు దిక్కు దేవుడే. అలా పరిస్థితి మాది. అంటే వ్యర్థాలు కూడా అలాగే ఇక్కడే పాడేస్తున్నారు. వ్యర్థాలు ఎలా వస్తున్నాయి? వ్యర్థాలు ఇంకా కాలువ నుంచి వస్తున్నాయి, కాలువ ఇష్టం వేస్తున్నారు. మున్సిపాలిటీలో అంత తీస్తారా, దిబ్బాడ వేస్తారు, 2 రోజులు తీస్తారు దిబ్బ, 3 రోజులు తీయరు. ఆ వాసనకు ఎన్ని దోమలు వస్తాయి, ఎన్ని రోగాలు వస్తాయి కూడా ఆలోచన లేదు వాళ్ళకు. రక్తలేసిస్తారు దిబ్బను, 2 రోజుల తర్వాత అప్పుడు చూసి తీస్తారు, అంతవరకు తీయరు. తుంగభద్ర నది మొత్తం పరిసర ప్రాంతాల్లో అయితే తీరాన మొత్తం వ్యర్థాలు అలాగే మురుగునీరు ఉన్నాయి. దీని మీద ఏమైనా అధికారులు మీకు చెప్పారా? ఏమన్నా చూసినారు, ఇంకా చెప్పే ఎన్నిసార్లు చెప్పి చూసినారు. అధికారులు వచ్చి కలెక్టర్ చూసినాడు, మున్సిపల్ అధికారులు చూసినారు అంతే. ఇంకా ఒకసారి ట్యాంక్ కడతామని చెప్పినారు. ఇక్కడ వ్యర్థాల గురించి ట్యాంక్ కడతామని చెప్పినా యాది లేదు. ఎప్పుడు పుష్కరాల టైంలో చెప్పినారు, ఆ తర్వాత 2 సార్లు వచ్చి చెప్పినారు ట్యాంక్ కడతామని. మరి ఇంతవరకు అతి లేదు. మీరు చెప్పండి, ఇక్కడ పరిస్థితి ఎలాగుంది? ఏం లేదు సార్, అది తండ్రపాటు ఊరు, ఇదే రస్తా వాళ్ళకి పోనీకే దిగనికే. వాళ్ళు నా జిల పెడుతుందని రాకుండా వాళ్ళు కూడా అరగిండ్లు వేస్తుండ్రు. ఇది అవి కూడా బంద్ అయిపోయినాయి. చేపలు చచ్చిపోతుండయి, వాళ్ళకు ఉపాధి ఏం లేదు. ఇట్లా ఉంది సార్ పరిస్థితి. అంటే ఎప్పటి నుండి ఈ పరిస్థితి నెలకొనింది ఇక్కడ? చాలా ఏళ్ళకి సార్. ఈయనే పుట్టినా, ఈయనే పెరిగినాం, ఇట్నే ఉంది పరిస్థితి. చిన్నప్పటి నుండి ఇట్నే ఉంది పరిస్థితి. దీన్ని ఓకే, మీరు చేపలు పడతారు కదా, దిగుతారు, ఎలా నీళ్ళు మొత్తం నీళ్ళు ఎలా ఉన్నాయి తుంగభద్ర? మురికి నీళ్ళు సార్, మొత్తం కాళ్ళకు ఇన్ఫెక్షన్ అయ్యి కొంచెం నవ్వలెక్క గుల్లలు లెక్క అవుతుంది. వాటర్ కలుషితమైన వాటర్ వల్ల, దానివల్ల మేము ఎట్లు కూడా దిగలేకపోతున్నాం. మత్స్యకారులము
దీనికి ఏమైనా పట్టించుకుంటా అంటే ప్రభుత్వ అధికారులకు కూడా చెప్తే కూడా వాళ్ళు వస్తారు ఊరికే చూస్తారు వెళ్ళిపోతున్నారు, కానీ దీని గురించి ఏం పట్టించుకునేది లేదు, చేసేది లేదు. అడిగితే మేము బిల్లు పెట్టాలా అది పెట్టాలా అంటారు, కానీ ఏది పట్టించుకోవడం లేదు దీని గురించి అయితే. అంటే నీట్నెస్ కోసం మనం మళ్ళీ మీరు అర్జీలు కానీ పెట్టడం, మొత్తం తుంగభద్ర నది ఎక్కువ మీరు ఇక్కడ నివసిస్తుంటారు, చేపలు కానీ ఆ మురుగునీరు పెట్టినాం సార్. అట్లా కూడా వచ్చినారు 2 రోజులు చూసినారు, దీనికి బిల్లు శాంక్షన్ కావాలని చెప్పి నిలబెట్టేసి వెళ్ళిపోయినారు. మళ్ళీ ముందర అయితే రస్తకు అసలు రానికలు లేకుండా అయిపోయింది లోపలికి. ఇక్కడ జనాలు ఎవరు తిరగని కూడా సరిగ్గా లేకుండా అయిపోయింది. ఇక్కడ ఎప్పుడైనా తుంగభద్రకు వాటర్ వస్తేనే నీట్గా ఉంటుంది, లేకుంటే ఇంకా మామూలుగా అంటే ఇంకా ఇట్లనే అయిపోతుంది సార్ గలీజ్గా. జనాలు అయినతో కూర్చొనికే లేదు, ఇక్కడ ఏదైనా నిలబడి మాట్లాడుకొని కానీ ఏది లేదు. అసలు ఈ ఏట్లోకి దిగాలంటే కూడా ఇబ్బంది అయిపోయింది మాకు. వాటర్ ఇన్ఫెక్షన్ అయ్యి మాకు నానా రోగాలన్నీ వస్తున్నాయి సార్ దీనివల్ల. మరి మీరు చెప్పండి, ఎప్పటి నుండి ఈ సమస్య నెలకొంది? గతంలో పుష్కరాలు ఉన్నప్పుడు మొత్తం ఘాట్ నీట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ అప్పటి నుండి అలాగనే ఉందా సార్? అది సేమ్ అట్టనే ఉంది సార్. ఏదైనా మనకి వరదలు నీళ్ళు వచ్చినప్పుడే శుభ్రత దీనికి, లేకుంటే ఇంకేదా మామూలు ఇంత పాక్కపోతుంది. ఇప్పుడు మనం కాలువలో కాలు పెడితే ఎంత పూలు ఉంటుందో సేమ్ అదే ఉంటుంది ఇక్కడ. దానివల్ల దీనికి ఏం శుభ్రత లేదు కాబట్టి అధికారులు కూడా సరే పట్టించుకోవడం లేదు. గతంలో తుంగభద్రలో ఇసుక అనేది ఉంటుండే, ఇప్పుడు ఏముంది లోపల? ఇసుక ఏం లేదు సార్, అంత ఖాళీ గడ్డి బుడద సేమ్ పూడు ఉంది అంతే, అంతకంటే ఇంకేం లేదు సార్. ఎక్కడ నువ్వు ఇస్తే అక్కడ మొత్తం దోగేస్తున్నారు, అంతా ఉత్త ఫుడ్ తప్పనిస్తే ఏం లేదు ఇక్కడ. ఇంకా దీంట్లో తుంగభద్ర నది కాపాడాలంటే ఏం చేయాలనుకుంటున్నారు సార్? ఇంకా దాన్ని తుంగభద్రని కాపాడాలి సార్. ఇప్పుడు ఏళ్ళ తరం నుంచి వస్తుంది ఇది, ఇప్పుడు మనం చెప్తే అవుతుంది సార్. ఇది కాదు, ఇది ఏదైనా ఆడాడ కొద్దిగా దీనికి వాటర్ ట్యాంకులు కొద్దిగా ఊటలు ఉన్నాయి కాబట్టి నీరు నిలబడింది, లేకుంటే మొత్తం కలుషితం నీరే ఇదంతా. అదృష్టానికి ఎట్లా తాగుతున్నారో ఈ ఫ్యాక్టరీ వాళ్ళు, తాండ్రపాడోళ్ళు ఆ ట్యాంకులు తీసినారు, అదే వాడుతున్నారు నీళ్ళు కూడా తాగడానికి. ఇక్కడ నుంచి ఏమైనా వస్తే పైనుంచి మాత్రమే మంచి వాటర్. మన గాజుల నది, మన రాజుల తుంగభద్రది, అవి వస్తేనే వాటర్, కానీ లేకుంటే ఇవి నీళ్ళు తాగుతారు సార్. ఫ్యాక్టరీకి ఇదే వాడతారు, తాగడానికి కూడా ఇదే వాడతారు. దానివల్ల జనాలకు ఏమి వచ్చినా కాళ్ళకు దద్దులు పుట్టడము అంత ఇన్ఫెక్షన్లు అవుతున్నాయి అంతే. ఏదైతే నగరంలోని కలుషిత నీరు తుంగభద్ర నదిలో కలవడం వల్ల ఇన్ఫెక్షన్లు బారిన పడుతున్నామని చెప్పి మత్స్యకారులు కూడా తెలుస్తున్నారు. అలాగే ఇప్పుడు ఇక్కడే పక్కనే ఉన్న తాండ్రపాడు నుండి అనేక మంది విద్యార్థులు కూడా తుంగభద్ర నదిలో దాటడానికి ఏదైతే తెప్పలో అయితే వస్తారో, అయితే ఆ తెప్పలో కూడా మార్గం కూడా ఎవరు విద్యార్థులు కానీ ఎవరు కూడా రాకపోకలు కూడా బంద్ అయిపోయినాయని చెప్పేసి తెలుస్తున్నారు. అంటే కేవలం ఇక్కడ కలుషితంగా నీరు కలిసింది, అలాగే ఇక్కడ మొత్తం మురికి నీరుగా తుంగభద్ర మొత్తం కలుషితం అయిందని చెప్పేసి అయితే ఇక్కడ మొత్తం పెద్ద ఎత్తున అయితే ప్రజలు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా అధికారులు మటుకు పట్టించుకొని తుంగభద్ర నదిని కలుషితం కాకుండా అలాగే తుంగభద్ర నదిని కాపాడాలని చెప్పేసి అయితే వేడుకుంటున్నారు. అలాగే ఏదైతే వరద పైనుండి వచ్చిన వరద, అలాగే డ్యామ్ నుండి వెంకటేశ్వర డ్యామ్ నుండి వచ్చే వరద వస్తేనే తుంగభద్ర నది అప్పటికప్పటికే క్లీన్ ఉంటుంది, తర్వాత యథాతథంగా ఇదే మురికి నీరుగా తుంగభద్ర అవుతుందని చెప్పేసి అయితే ఇక్కడ చెప్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్తో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.